గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ మరియు ఇందూరు క్యాన్సర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది 24/7 విధి నిర్వహణలు నిర్వహిస్తూ తమ ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు ఎప్పుడు తీసుకోవాలని, అందుకోసం డాక్టర్ సలహా సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఆరోగ్యం బాగున్నప్పుడే విధి నిర్వహణకు తమ శరీరం సహకరిస్తుంది కావున ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలన్నారు. మహిళా పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్ష నిర్వహించారు. క్యాన్సర్ వైద్య విభాగాలకు చెందిన నిపుణులు వైద్యులు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేసి అవసరమైన వారికి వైద్య సలహాలు అందించారు. క్యాన్సర్ లక్షణాలు, నివారణ చర్యలు మరియు తగిన జాగ్రత్తలపై సమగ్ర సమాచారం సంబంధిత డాక్టర్ల ద్వారా అందించారు. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ వంటి వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ బస్వారెడ్డి, అదనపు డీసీపీ సిఆర్ రామచంద్రరావు, పోలీస్ యూనిట్ డాక్టర్ సరళ, డాక్టర్ జి అమర్దీపిక, డాక్టర్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఉమెన్కి స్పెసిఫిక్గా క్యాన్సర్ అండ్ గైనో రిలేటెడ్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత మనతో పాటు మన పిల్లల్ని కూడా చూసుకోవాలి. వాళ్ళకి జనరల్లీ పిల్లల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి, డెంటల్ అదర్ థింగ్స్, వాటి గురించి ఇట్లా డిఫరెంట్ వేరియస్ యాక్టివిటీస్, వేరియస్ క్యాంప్స్ అందరికీ పెట్టాలని ఉద్దేశంతో చేశాం. సో జనరల్ ఏమవుద్ది, మన పోలీసులో ఉన్నప్పుడు 2 things హాస్పిటల్కి వెళ్తారు. ఒక హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తారంటే, నాకు పని చేయడం ఇష్టం లేదు, హాస్పిటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళి కూర్చొని వేస్తారు, పడుకుంటారు. మన డాక్టర్ కూడా సెలైన్ ఇచ్చేస్తుంది, అయిపోయింది, 1 day 2 day రెస్ట్, పని చేయకుండా డుమ్మా. రెండోది, పెయిన్ ఎంత ఉన్నా చేసేవాళ్ళు ఉంటారు. అది ఎక్స్ట్రీమ్ అయిన తర్వాత ఒకసారి రిఫ్లెక్ట్ అవుతుంది బాడీపై. బట్ మీకు ఈ క్యాంప్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఓకే దీనివల్ల ఈ గెట్ టు నో ఒకవేళ ఎనీ ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ ఎనీ గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటే మీకు తెలుస్తుంది అని. అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఉద్దేశం ఏంటంటే, నేను కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మీ అందరికీ మళ్ళీ సపరేట్ క్లోజ్ డోర్ డిస్కషన్ పెట్టమన్నాను. ఎందుకంటే ఓకే మా మేల్ ఆఫీసర్స్ ముందు మాట్లాడడానికి మీరు కూడా సంకోచిస్తారు, వాళ్ళు కూడా చెప్పలేకపోవచ్చు. ఓన్లీ ఫీమేల్ ఆఫీసర్స్లో మీరు మాట్లాడేటప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఓకే ప్రాబ్లం ఉంది, దాని ఎగ్జామ్షన్ తీసుకోవడం కాదు, మనకి డ్యూటీ చేయాలి, తప్పదు. ఇక్కడ ప్రతి ఒక్క ఆఫీసర్ యూనిఫామ్ వేసుకోవాల్సిందే, లేదంటే మినిస్ట్రియల్ స్టాఫ్ డ్యూటీకి రావాల్సిందే, డ్యూటీ చేయాల్సిందే. దెర్ ఈస్ నో ఆస్కింగ్ గోయింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆన్ దిస్. మనకు వచ్చిన డ్యూటీ చేయాలి. కానీ మన డ్యూటీ చేసేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి, దాన్ని ఎదురు కాకుండా ఉండడానికి మనం ఏం చేసుకోవాలి, వయస్సు రీత్యా ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, దాన్ని ఎట్లా ఎదిరించాలి, ఆ యొక్క నాలెడ్జ్ మీకు ఉండాలి. అది ఉండాలి అంటే మీరు కూర్చొని మీరు అడగాలి క్వశ్చన్స్. ఏమి క్వశ్చన్స్ అడిగి వాళ్ళు చెప్తారు, బేసిక్ థింగ్స్, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లా వస్తాయని చెప్తారు. క్యాన్సర్ అనే ఒక రోగం ఎట్లాంటిదంటే, ఎక్సెప్ట్ ఫర్ హెచ్పివి, హ్యూమన్ పాపులోమా వైరస్ కాకుండా, దెర్ ఈస్ నో ఎగ్జాక్ట్ రీజన్ వై క్యాన్సర్ వస్తుందని చెప్పడానికి లేదు. అది లైఫ్ స్టైల్ డిసీజ్ అని చెప్పడానికి లేదు. లేదు ఎంత చిరుతిండ్లు తింటున్నాడు కాబట్టి వచ్చింది, ఇలా ఫాస్ట్ ఫుడ్ తింటున్నాడు అని వస్తుంది అని లేదు. దెర్ ఈస్ నో రీజన్ వై క్యాన్సర్ వస్తుంది. ఇప్పటిదాకా మనం చెప్పుకోవాలి, తెలుసుకోలేకపోయి ఉంటుంది. ఫ్యూచర్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మీ మైండ్ నో. అటువంటిది నేను యాక్టివ్గా ఉన్నాను, ఫిజికల్ యాక్టివ్గా ఉన్నాను, నాకు క్యాన్సర్ అటాక్ అవ్వదు, లేదంటే నాకు డబ్బులు ఉన్నాయి, నాకు క్యాన్సర్ అటాక్ అవ్వదు, నేను యూనిఫామ్ వేసుకున్నాను, నేను క్యాన్సర్ అటాక్ అవ్వదు అనేది ఉండదు. ఎవరికైనా ఏవైనా ఛాన్సెస్ ఉన్నాయి. సో అటువంటి వాటిలో, అటువంటి సిచ్యువేషన్లో అది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఈ మేల్ ఫీమేల్ అని ఉంటుంది. కానీ ఫీమేల్లో కొన్ని స్పెసిఫిక్ క్యాన్సర్స్ ఉన్నాయి విచ్ ఆర్ సో కామన్, which can be detected at the earlier stages. That is how we make a healthy family. నేను హెల్తీగా ఉండడం సరిపోతుందా? ఇంట్లో కుటుంబం అందరూ హెల్తీగా ఉండాలి. అందరూ హెల్తీగానే ఉంటే వాళ్ళు ఇంట్లో హ్యాపీగా ఉన్నారు, నేను కూడా హ్యాపీగా పని చేయగలుగుతాను. ఇంట్లో నాన్నకి బాగాలేకుండా వచ్చింది, అమ్మ బాగాలేకుండా, ఏదైనా వచ్చింది, పిల్లలు బాగాలేకుండా వచ్చింది, పని చేయలేదు. దీస్ నాలెడ్జ్ షుడ్ బి డిసెమినేటెడ్, తీసుకువెళ్ళాలి, మనం అందరికీ మనం చెప్పాలి, మన కుటుంబ సభ్యులు చెప్పాలా, సో దట్ వీ మేక్ ఎన్ హెల్తీ ఫ్యామిలీ. దట్ ఫార్మ్స్ స్ట్రాంగర్ సిస్టమ్. తర్వాత హెచ్పివి గురించి కూడా చెప్పారు. నా గవర్నమెంట్ హ్యాడ్ కమ్ అప్ విత్ దిస్ హెచ్పివి వ్యాక్సినేషన్. పిల్లలకి అబౌవ్ 12 to 14 years వాళ్ళు కంపల్సరీ హెచ్పివి వ్యాక్సినేషన్ చేపిస్తున్నారు. అండ్ అది మీరందరూ కూడా తీసుకోవచ్చు, కానీ దాని దర్ సమ్ రెస్ట్రిక్షన్స్. దే విల్ టెల్ యూ, ఆస్క్ దెమ్ ఎటువంటి సిచ్యువేషన్స్లో తీసుకోవచ్చు, ఎటువంటి సిచ్యువేషన్లో తీసుకోకూడదు, ఆల్ దీస్ థింగ్స్ మీరు అడగాలి.